తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. గోపి, గోపి గారు లేరా అండి? లేడమ్మా. నువ్వెవరు? నేనా? నేను అతను స్నేహితుడు. చిచి, అతను నాకు స్నేహితురాలు. చిచి కాదండి, అతను నాకు పరిచయస్తుడు. ఆయన మీకు అమ్మగారు కదండి? వాడు నాకు అమ్మ కదమ్మా, నేనే వాడికి అమ్మ. నా ఉద్దేశం కూడా అదే. నమస్కారం అండి, కూర్చోండి. మీకోసమే ఇది తెచ్చానండి, కూర్చోండి. సంతోషం అమ్మా. ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్ళారండి? వచ్చే వారం వాడి పెళ్లి కదమ్మా, అందుకని కొత్త బట్టలు కొనుక్కుని ప్రెస్ నుంచి శుభలేఖలు తీసుకొద్దామని వెళ్ళాడు. గోపికి పెళ్ళా? ఏమ్మా అలా అడుగుతున్నావు? అబ్బే ఏం లేదు. నాకు మీ ఇద్దరి విషయం మా వాడు చెప్పాడులేమ్మా. చెప్పేశారా? అంతా చెప్పేశారా? ఆహా, అంతా చెప్పాడు. తాను ఛాలెంజ్ చేసిన సంగతి, బాత్రూమ్ లో తలంచిన సంగతి, మేమిద్దరం ప్రేమించుకున్న సంగతి అంతా చెప్పేశారా? వాడు చెప్పలేదమ్మా, ఇప్పుడు నువ్వే చెప్పావు. ఏమిటండి మీరు అనేది? పోలీస్ ఆఫీసర్ తల్లిని ఎదటి వాళ్ళ నుంచి నిజం రాపట్టడం నాకు అంత కష్టమేం కాదు. ఇంతకీ నీ పేరేమిటమ్మా? రేఖ. మీ నాన్నగారు ఏం చేస్తారు? జైలు సూపరింటెండెంట్ జగన్నాథం గారే మా నాన్నగారు. జగన్నాథం కూతురువా నువ్వు? ఏమిటి అలా అడుగుతున్నారు? అబే ఏం లేదమ్మా. ఎందుకమ్మా నిజం దాచాలని ప్రయత్నిస్తావు? బాబు, నేను ఇప్పుడే జగన్నాథం గారి దగ్గర నుంచి వస్తున్నాను. ఆయన నాకంతా చెప్పారు. అంతా చెప్పేశాడా? ఆహా, అంతా చెప్పేశారు. చేతులెత్తి దండం పెట్టినా, న్యాయం చేయమని దీనంగా ప్రార్థించిన, కేవలం సాక్ష్యాధారాలు లేవంటూ పట్టించుకోని సంగతి, నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టిన విషయం నీతో చెప్పేశాడా? ఆయన చెప్పలేదమ్మా, ఇప్పుడు నువ్వే చెప్పావు. పోలీస్ ఆఫీసర్ని అవతల వారి నుంచి నిజం రాబట్టడం నాకు పెద్ద కష్టం కాదమ్మా. నాకు ప్రమోషన్ వచ్చిన సంగతి నీకు చెబుదామని వచ్చాను. కానీ ఇప్పుడు నీకు న్యాయం చేయని వ్యక్తిని ముందుకొచ్చి చేతులు జోడించి దయచూపని ప్రార్థించేలా చేస్తాను. వద్దు బాబు. రేఖ, నాతో రా. ఎస్ జగన్నాథం హియర్. ఎవరు? ఇన్స్పెక్టర్. ఏమిటి విశేషం? నమ్మలేకపోతున్నాను. ఒక ఆడపిల్ల ఒక మగాన్ని రేపు చేయడమా? ఎలా కుదురుతుంది? కుదిరిందని అతను కంప్లైంట్ ఇచ్చాడు, చేశారని ఆ పిల్ల ఒప్పుకుంది. మధ్యలో మీరెందుకండి అనవసరంగా బీపీ తెచ్చుకుంటారు? పీపీ గారు, బాబు ఇవి నక్షత్రాల్లో ఉన్నాయి. డాక్టర్, ఆమె నా మానాన్ని అతి దారుణంగా దోచుకునే సమయంలో ఆమె చేతుగోళ్లు నా భుజంలోకి దిగబడ్డాయి. కావాలంటే నా పేక మీద చూడండి, దంతక్షతాలు కూడా ఉంటాయి. అవును డాక్టర్, పెళ్లి కావలసిన వాణ్ణి, ఆస్కలిత బ్రహ్మచారిని, నీకు తమ్ముళ్ళంటి వాణ్ణి నా మానాన్ని దోచుకోవద్దని ఎంత బ్రతిమిలాడినా, ఎంత ప్రాధేయపడినా ఆమె నా మాట వినిపించుకోకుండా. ఆడపిల్ల మగవాణ్ణి రేపు చేయడం ఏమిటయ్యా? చాలా విచిత్రంగా ఉందే. అదెలా సాధ్యం? ఎలాగంటే ఆ సృష్టి కార్యం జరగడానికి నువ్వు సంసిద్ధుడు అయ్యావు అంటే నీకు స్పందించే ఉండాలి మనస్సు. నువ్వు సంసిద్ధుడు కాకపోతే ఆ సృష్టి కార్యం జరగదనే చెప్పాలి. నువ్వు సంసిద్ధుడు అయ్యి ఆ కార్యం జరిగిందంటే అది బలాత్కారం కింద రాదే. లాయర్ గారు, అరిటాకులు అంటే నా జీవితాన్ని ముళ్ళు లాంటి ఆడపిల్ల ముక్కలు చెక్కలు చేసిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడడం చాలా అన్యాయం. ఇన్స్పెక్టర్, మీరు ఫోన్లో చెప్పిన నిజమేనా? అవును సార్, పట్టపగలు పార్కులో మీ అమ్మాయి గారు ఆయన్ని మానభంగం చేశారండి. వాట్ రబిష్ టాకింగ్? అయ్యా, ఈయన భుజాల మీదున్న నక్షత్రాలతోనూ ఈయన పీక మీదున్న దంతక్షతాలతోనూ మీ అమ్మాయి గోళ్లు పళ్ళు పరికించి చూడగా ఎంత ట్యాలీ అయితే మాత్రం అమ్మాయి అబ్బాయిని రేపు చేయటం ఏంటి? సార్, పీకే నాలాంటి పెళ్లికి ఎదిగిన కొడుకుండి వాడు అతి దారుణంగా బలాత్కరించబడి ఉంటే అప్పుడు మీకు తెలిసొచ్చేదండి. పెళ్లి కాని పవిత్రమైన అస్కలిత బ్రహ్మచారిని ఇలా పాడైపోతే తలెత్తుకుని ఎలా తిరిగేది, సమాజంలో ఎలా బ్రతికేది? కావాలంటే అందుకు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అవును బాబు, ఆ పిల్ల అబ్బాయి మీద కురికి చొక్కా లాగేసి ప్యాంటు పీకేస్తూ తుప్పల పక్కకు తోసిపోయిందండి. ఈ అబ్బాయి అరుపులు, ఆ తుప్పలు కదిలిపోవడం నా కళ్ళలో చూసామండి. ఈ రోజుల్లో మగవాడి మానానికి భద్రత లేకుండా పోయిందండి. ఏమిటమ్మా ఇది? నిజమా? అవును డాడీ. కర్మ, ఎందుకు చేసావు అలాంటి పని? డాడీ, యాపిల్ పండు లాంటి అతన్ని చూడగానే నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను. ఆవేశంలో అలా రెచ్చిపోయాను.
జరిగిన దానికి నన్ను మన్నించండి. ఒక కన్నె పిల్లవాడిని దయా దాక్షిణ్యాలు లేకుండా ఆడదన్న అహంకారంతో అతి దారుణంగా మానభంగం చేసిన ఈ నీచురాల్ని వదిలిపెట్టాను. ఏమైనా సరే కోర్టుకి ఇడుస్తానని కోల్పోయిన నా బ్రహ్మచర్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. సాక్షులు రండి. గోపి, అరే మీరా? చెప్పండి. అదే బాబు, అమ్మాయి మీద నువ్వు ఇచ్చిన కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటే. దాందే ఉందండి, నేను విత్డ్రా చేసుకుంటాను. కానీ చూసిన సాక్షులు ఊరుకోరే. వాళ్ళను కూడా ఎలాగో ఒప్పించి. నిజమే, కానీ రాకరాకొచ్చి ఒక్క కేసుని మా లాయర్ వదులుకోడే. లాయర్డే ఉందిరే గోపి, అతనికి కావాల్సిన డబ్బు ఇచ్చేద్దాం. ఇవ్వచ్చు అనుకోండి, కానీ పత్రికా విలేకరులు కూడా చూశారు కదా. నువ్వు ఒప్పుకుంటే. నేను ఒప్పుకోను కదా. గోపి, నీ మాటలను బట్టి చూస్తుంటే నన్ను ఎలాగైనా బజారు కొలాగాలనుకుంటున్నావని అర్థమవుతోంది. నేను నీకేం అన్యాయం చేశాను? మీరు అన్యాయం చేసి నాకు కాదు, అదిగో అటు చూడండి. ప్రపంచంలో ప్రతి ప్రాణిని ప్రేమగా మమతగా చూసుకునే ఆ కరుణామూర్తికి నువ్వు అన్యాయం చేశావు. 20 సంవత్సరాల క్రితం చట్టానికి ప్రతినిధిగా ఒక పల్లెటూళ్ళలో నువ్వు పనిచేస్తున్నప్పుడు దీనంగా నీ ముందుకి స్త్రీ వచ్చింది. మోదుబర్ల దౌర్జన్యం నీతో చెప్పుకుని న్యాయం చెయ్యమని, తనని కాపాడమని కన్నీళ్లు పెట్టుకుంది. కాని డబ్బున్న వాళ్ళ కమ్ముడు పోయిన నువ్వు సాక్ష్యం లేదు, రుజువు లేదు, ఆధారం లేదంటూ ఆమెను నిర్లక్ష్యం చేసావు. ఆనాడు నువ్వు చేసిన నిర్లక్ష్యమే ఒక నిండు కుటుంబాన్ని సర్వనాశనం చేసింది. ఆమెని వీధిని పడేలా చేసింది. నేను ఎక్కడో ఎప్పుడో సబ్ ఇన్స్పెక్టర్ గా ఉన్నప్పుడు 1,00,000 కేసులు వచ్చుంటాయి. ఇవన్నీ ఎక్కడ గుర్తుంటాయి? మిస్టర్ జగన్నాథం, నేను చెప్తున్నా నా తల్లి గురించి. కేవలం సాక్ష్యం లేదన్న కారణంగా ఆమెను నిర్లక్ష్యం చేసి అన్యాయం చేశావు. అందుకు ఇప్పుడు నువ్వు ఆమెకు క్షమాపణ చెప్పుకోవాలి. చెప్పకపోతే నీ కూతురు మీద కేసు వేస్తాను, కోర్టుకు లాగుతాను. బాబు, ఏమిట్రా ఇది? ఆయన నీ పై అధికారి, ఆయనతో నువ్వు ఇలా ఘర్షణ పెట్టుకుంటే ఎలా? అమ్మా, ఈయన పై అధికారే కావచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కావచ్చు, కానీ ఇక్కడ అన్యాయం జరిగింది నా తల్లికి. బ్రహ్మరుద్రాదులు దిగొచ్చినా సరే ఈయన క్షమాపణ చెప్పుకుని తీరాలి. ఆల్ రైట్. మీకు మీ కుటుంబానికి జరిగిన అన్యాయానికి నన్ను క్షమించమ్మా. సార్, ఏంటిది బలిలాగా? బల్లిలా కాదు పిల్లోడా, ఈ దేశం ఎలాగో నా మీద రేపిస్టని ముద్ర వేసింది. ఇక నాకు ఈ జన్మలో పెళ్లి కాదు. కనీసం నిన్నొక్కసారన్నా రేప్ చేస్తే ఆ తృప్తైనా మిగులుతుంది. ఏంటి, నువ్వు నన్ను రేప్? ఏమిటిది, కొంపదీసి నిజంగా రేప్ చేస్తావా? అవును, ఇక్కడే ఇప్పుడే. చూడు, ఒక ఆడపిల్ల ఒక మగవాడిని రేప్ చేయడం అంటే అంత సులభం కాదు. దానికి తగినంత బలం కావాలి. బలం కావాలంటే ఏం చేయాలి? అది ఊర పిచ్చుకొని లేహ్యాన్ని బాగా తినాలి. ఎవరు పిచ్చుకోలేమా? తర్వాత మదన కామరాణి భస్మాన్ని నీళ్ళలో కలుపుకొని తాగాలి. ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి, యోగాసనాలు వేయాలి, బస్కీలు తీయాలి, దండేలు తీయాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే నీకు బోల్డంత బలం వస్తుంది. ఆ తర్వాత రేప్ చేసుకోవచ్చు.